హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. ఏంటంటే ఇది వినయం అనే పదానికి రూపమిస్తే అది స్వామి హనుమ. సీతమ్మ స్వామి హనుమతో అంత పెద్ద సముద్రాన్ని దాటి ఈ శత్రు దుర్భేద్యమైన లంకలోకి నువ్వు కాబట్టి రాగలిగావు నాయనా. చాలా కష్టమైన పని కదా ఇది. మరి వానర సైన్యం ఇంత కష్టమైన చోటుకి రాగలుగుతుందా అని అడిగింది సీతమ్మ. దానికి స్వామి హనుమ ప్రౌడ్గా ఫీల్ అవ్వడం గాని అవుననుకోండి అంటూ పైకి మోడెస్ట్గా లోపల లోపల ఫుల్ హ్యాపీగా గాని ఏమీ చేయలేదు హనుమ. పైగా సీతమ్మతో ఏమన్నాడంటే, అలా అంటారేంటమ్మా, అంతఃపురంలోని స్త్రీల దగ్గరికి ఏదైనా మెసేజ్ పాస్ ఆన్ చేయాలంటే ద లీస్ట్ ఎఫిషియంట్ పర్సన్ చేత మెసేజ్ పంపిస్తారు. వాళ్ళ పని మెసేజ్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చేరవేయడమే, అంతే. నేను కూడా అలాగే వచ్చానమ్మా. ఇక సైన్యం అంటారా, ఎంత గొప్ప వీరులున్నారో తెలుసా అమ్మా. ప్రభు సుగ్రీవుడు హైలీ కేపబుల్, ఇంకా నీలుడు, మరి యువరాజు అంగదుడు, ఇంకా జాంబవంతుడు, ఇలా ఎంతో మంది ఉన్నారు. నాకంటే వాళ్ళంతా కూడా చాలా ఎఫిషియంట్ పీపుల్. మరి నాకంటే తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. నువ్వేం దిగులు పడక తల్లి. ఖచ్చితంగా శ్రీరాముడు వానర సైన్యంతో వచ్చి ఈ రావణుణ్ణి చంపి నిన్ను తనతో తీసుకువెళతారు అని ధైర్యం చెప్పాడు. పాయింట్ ఏంటంటే, సీతమ్మ పొగడ్తకి స్వామి హనుమ అగ్రి అయి ఉంటే సీతమ్మకి పెద్ద డౌటే వచ్చి ఉండేది. హనుమ కంటే గొప్ప వీరులు లేనటువంటి సైన్యమా, అయితే వాళ్ళు రాగలరో లేదో అనుకుంటూ టెన్షన్లో ఉండేది సీతమ్మ. స్వామి హనుమ నాకంటే చాలా గొప్పవాళ్ళు సైన్యంలో ఉన్నారు అని చెప్పడం వల్ల డిప్రెస్తో డిసప్పాయింట్మెంట్తో ఉన్న సీతమ్మకి ధైర్యం వచ్చింది. సో ప్రౌడ్గా ఫీల్ అవ్వడం వల్ల వచ్చే యూజ్ కంటే వినయంగా ఉండడం వల్ల వచ్చే యూజ్ చాలా ఎక్కువ. మనం కూడా వినయం అలవాటు చేసుకుందాము, ఓకేనా? ఎలా అంటారా? సింపుల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నేను రెగ్యులర్గా మీకు రిమైండ్ చేస్తా. బై బై ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా?